వాళ్ళ ప్రాంతానికి నువ్వెందుకు పోయినావు? నీ బాధ నీకుంది. మన మునుగోడులో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత అభివృద్ధి. ఈ అభివృద్ధి పని వదిలిపెట్టి అక్కడ ఎందుకు పోయినావు అని ఇంత చేసిండు, ఇంత మోసం చేసిండు, అంత మోసం చేసిండు అని మాదిగోళ్ళకే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళే దొరికినారా? వేరే వాడు దొరకలేదా నీకు ఆ ఇంటర్వ్యూ చేస్తోనికి? ఈ రాష్ట్రంలో ఎవడు చేయంది చేసిండా? ఎవడు చేయని దొంగతనం సామేలు చేసిండా? ఎవడు 100 ఎకరాలు కబ్జా చేయంది ఈయనొక్కడే చేసిండా? మునుగోడు నుంచి తుంగతుర్తికి పోయినావు, మరి నల్గొండకి ఎందుకు పోలే? నల్గొండకు పోతే మంచిగుండుగా, మరి హుజూర్నగర్ ఎందుకు పోలే? రేవంత్ రెడ్డిని మన రాజగోపాల్ రెడ్డి పొచ్చోడు అన్నాడు, బ్లాక్మెయిలర్ అన్నాడు, చీటర్ అన్నాడు, నువ్వెంతో నువ్వు రా బుడమక్కాయ అని ఎన్నో అన్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకో రాలేదు, వీడికి రాలేదని ఒక్క రెడ్డి ఆయన మాట్లాడా? అయ్యా ఎంపీ అయ్యా నువ్వు, చామల కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఎంపీ అయ్యా, ఏడవండుకున్నావయ్యా అని మీరు రెడ్డి వాళ్ళు ఒక్కడ అనడాయే? ఏదో గెలిపించినప్పుడు మీ ప్రణయం లేకుంటే ఇంక గెలవలే అనుకో, మీ పేరు ఉంది కాబట్టి మంచిగా గెలిపించారు అనుకో, ఇక మొత్తం మీ డాబే కొట్టాలా? మరి 2 ఏళ్ల నుంచి నాకు చెప్పినా చేస్తోని చేయనీరు, మీరు ఆగురా అని అన్నా, కానీ ఒక్కళ్ళు కూడా ఇంత ఇంటర్వ్యూ తీసుకోలే. ఇప్పుడు నేను తీసుకోనా? మా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని పాదయాత్ర చేసినట్ట, వాడిని తీసి ఆడబెట్టిన మా పిల్లగాన్ని. నువ్వు బీజేపీలోకి పోతే నీ ఏమంటే రానందుకే ఎన్ని ఇబ్బందులు పెట్టినావు తెలవదా నాకు? నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను, గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, మరి 4 దినాల నుంచి చూస్తున్నా, మంచిగానే చూస్తున్నా అనుకోరాదురు. ఇక ఓపికతోడు చూస్తూనే ఉన్నా, ఇంకెన్ని రోజులు రేగుతుందో, ఇంకెన్ని రోజులు అనుకున్నా. అంటే ముచ్చట ఏందనుకుంటున్నా చెప్పనా? మరి తుంగతుర్తి మందుల సామేలు ఉందిగా, మరి సామేలు ఏమేం చేసిండు, ఏం కథ, అంత శేరాంది ఏంది, అంత పెద్దది ఏంది? ఈ రాష్ట్రంలో ఎవడు చేయంది చేసిండా? ఎవడు చేయని దొంగతనం సామేలు చేసిండా? ఎవడు 100 ఎకరాలు కబ్జా చేయంది ఈయనొక్కడే చేసిండా? నాకు అర్థం కాలే. మందల సామేలు మీదనే లొల్లేందుకు? మందల సామేలు అంత ద్రోహం చేసిండా? మరి ఏమన్నా ఏ నియోజకవర్గం పోయినా ఆ నియోజకవర్గాలల్లో ఓవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళకి చేసుకుర్రు, అధ్యక్షులను చేసుకుర్రు, నచ్చినోళ్ళని చేసుకుర్రు, నచ్చనోళ్ళని చేసుకుర్రు. నచ్చినోళ్ళైనా నచ్చనోళ్ళైనా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళే చేసుకుర్రు. వాళ్ళు నిమ్మలంగుర్రా, మంచిగుర్రా, చెడగుర్రా అంటే వాళ్ళు ఎటనో ఒక తీరుగా ఉంటురు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ నిమ్మలంగా వాళ్ళ పార్టీని కాపాడుకొని ఎట్నో అట్నో ఉన్నారు. నిన్నమన ఏదో మండలాధ్యక్షులను చేసిర్రు, ఆయనకు నచ్చిన వాళ్ళలో చేసుకుండు, నచ్చనోళ్ళని చేసుకోలేదు అని అంటే, ఒకవేళ ఆ విషయంలో ఏదన్నా నిజంగానే ఎక్కువ శాతం తప్పు ఉందంటే మందల సామేల్ని తప్పు అనొచ్చు. దాన్ని ఎవడు అవునా మరి ఇట్టట చేసినాం అనే దానికంటే మనం కూడా అందాం. కానీ మందల సామేల మీద పోయి మరి మన మునుగోడు రాజగోపాల రెడ్డి సార్కు పేరు మంచిగా ఉంది. వాస్తవానికి నేను కూడా అంట, పేరు మంచోడే. ఏమన్నా ఒక్కరిద్దరు ఓ ఊళ్ళో 15 మంది పేదోళ్ళు ఉంటే ఒక్కరికన్నా సేవ చేస్తాడు, ఇస్తాడు. 14 మంది కంటే పక్కకు పెట్టి, కానీ ఒక్కరికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అయినా ఇస్తాడు. అటువంటి గుణం ఉన్నది ఆయనకు. ఇప్పటి వరకు అయితే చెడు పేరు అయితే అనలే, మంచి పేరే ఉంది. కానీ మరి తుంగతుర్తికి ఇంటికి పోయినట్టు ఆడ ఎందుకు ఆ మాట అని వచ్చినట్టు, ఆ మాట అయిన వరకు ఆయన నువ్వెంత ఇవెంత, మీ వల్ల నేను గెలిచినా అని ఆయన అన్నాడట, ఇష్టం వచ్చినట్టు. ఇక ఇష్టం వచ్చినట్టు అంటే మరి పార్టీలో జైన్ చేసుకున్నప్పుడు నీ పార్టీ మనిషి కాబట్టి నిన్ను పొగడాలన్నా, మరి పొగడరా? ఎవరినైనా పొగుడతారు. అసలు మందల సామేలు చేసేది ఏముండేనంటే, ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడు ఎట్టయితే పొగిడిండో ఇప్పటిదాకా కూడా అయితేనే పొగడా. రాష్ట్రం అంతా అదేనా, రెడ్డిలను పొగిడితే మంచిది, రెడ్డిలకు ఇట్లా దోషులు పట్టాలి, దోషులు పడితే మంచిది, దోషులు పట్టాలి, పోసింది ఇట్లా మంచిగా అట్టయితే బాగుండు. కానీ ఆయన రపా అని నోరు జార పటాయించివి. అయ్యా నువ్వెందుకు పోయినావు అని అక్కడ ఎందుకు పోయినావు? వాళ్ళ ప్రాంతానికి నువ్వెందుకు పోయినావు? నీ బాధ నీకుంది. మన మునుగోడులో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత అభివృద్ధి. ఈ అభివృద్ధి పని వదిలిపెట్టి అక్కడ ఎందుకు పోయినావు అని? ఏ మండలంలో చూడు హాస్పిటల్, పెద్ద పెద్ద దవాఖానాలు కట్టి సగం అయినాయి, ఇంకా కొద్దిగా పని ఉంది, అది అయితేనే ఉన్నాయి. అన్ని దవాఖానాలు, పెద్ద పెద్ద రెసిడెన్షియలు, పిల్లలు చదువుకునే హాస్టళ్ళు, స్కూళ్ళు ఒక్కొక్క మండలంలో 2 కడుతురు. ఈ పని అంతా బంద్ పెట్టి నువ్వు అక్కడ ఎందుకు పోయినట్టు? ఆడికి ఎందుకు పోయినట్టు అన్నా? నువ్వు మరి అది మునుగోడు నుంచి తుంగతుర్తికి పోయినావు, మరి నల్గొండకి ఎందుకు పోలే? నల్గొండకు పోతే మంచిగుండుగా,
మరి హుజూర్ నగర్ ఎందుకు పోలే? అమ్మ హుజూర్ నగరే. హుజూర్ నగరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడికి కూడా పోతే అయిపోవుగా, ఆడ కూడా పెట్టరాదు పొయ్యిలు వెళ్ళి. లేకపోతే ఇబ్రాహీంపట్నం పోకపోయాం మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి, మల్రెడ్డి రంగారెడ్డి కాడికి పోవు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడికి పోవు, అక్కడ అలా అది నల్గొండకు పోవు, అటు కోదాడకు పోకపోయినా ఇటోటి కాడికి ఏం పోవు. కానీ మందల సామెల కాడికి పోయి మంట పెట్టి వస్తే ఇప్పుడు వీడు వాడు ఎవడోడో వాడు ఇంతోడు అంతోడు అంటే మాదిగోళ్ళే మాట్లాడిస్తారు అలా. పాపం ఇజ్జతు నాదరా మాట్లాడుతాను కోనికన్నా, సిగ్గు నాదరా. మందల సామెలు ఎస్సీ మాదిగా ఫోన్లలో మాకు చేస్తలేడు, ఇట చేసిండు, ఇంత మోసం చేసిండు, అంత మోసం చేసిండు అని మాదిగోళ్ళకే ఇంటర్వ్యూ చేస్తా. వాళ్ళే దొరికినారా, వేరే వాడు దొరకలేదురా నీకు ఆ ఇంటర్వ్యూ చేస్తోనికి? జరగొచ్చాడా? నేను ఆడ మోసం జరిగింది, మందల సామెల్లో తప్పు ఉండొచ్చు 100%, అది కూడా మాట్లాడదాం. కానీ ఒక్కనే పట్టుకొని మొత్తం ఈ 4 రోజులు ఇదే పని, ఒకటే పని మైకి పెట్ట ఆడు మాట్లాడతాడు. నేను కూడా మాదిగోనే కానీ ఇట చేసిండు, నేను మాదిగోనే కానీ ఇట చేసిండు. ఓడేమో పెట్రోల్ పోసాడ తలగ పెడతాడట. ఎవరిని తలగ పెడతావురా పెట్రోల్ పోసి? ఓడేమో పెట్రోల్ పోసి తలగ పెడతా అంటున్నాడు, ఓడేమో తంతాడు అంటున్నాడు టీవీ ముందర నిలబడి. ఏమనుకుంటున్నావు? రాజన్నని అంటవా? రాజన్నని అంటవా? అయింది రాజన్న మంచిగా చేస్తే మంచోడు అంటారు, మంచోడే చేస్తుండు పని, ఆయన చెడ్డోడు అని ఓడనలే ఇప్పటిదాకా. ఇప్పుడు అంటారు మరి, ఇప్పుడు నీ లెక్కలు కూడా చేస్తారు. ఇప్పుడు 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 తీటకి గెలగిచ్చినట్టేనా? ఒక్క మాదిగా ఎమ్మెల్యే ఉంటే మళ్ళీ అదే మరి ఇద్దరిని కలిపి ఒక మాట అన్నాడు, నగరకాలు నాశనం అవుతుంది, తుంగతుర్తి అయింది అని అన్నావుగా. మరి నగరకాల మీద వాళ్ళలేదు ఎందుకు గట్టిగా? నగరకాలు కూడా అట్నే అనాలిగా, ఎందుకంటలేరు చెప్పు, దీనికి సమాధానం చెప్పాలి. నగరకాలు వేములో విరేశాన్ని అనగలరా? అంటారా? తుంగతుర్తి అది ఏమంటారుగా, ఇక నా భాషలు అనాలంటే రద్దుపడ్డదట. మునుగోడు లెక్కలు ఆడతామా? నేను కూడా అడుగుతా, ఏమనుకుంటారు? నాకు తెలియదు అనుకోకు, చేస్తావు జరావు, మొత్తం లెక్కలు తెచ్చి చెప్తా, దీనికి సమాధానం చెప్పాలి. ఎంత బాగా ఒక్క మాదిగా ఎమ్మెల్యే ఉంటే కార్డు వాడుతున్నారు అంటారు, కార్డు అట అదట, మాదిగా కార్డు అట, మాదిగా కార్డు వాడుతున్నారు. అంటానికి ఏమైనా ఉన్నా అదరా? మీకు సిగ్గట్టలేదు మరి, ఎందుకు మాట్లాడారు అట్లా? మాదిగా ఎమ్మెల్యేనే, మళ్ళీ మాదిగోళ్ళు ఎందుకు ఆరోపణ చేస్తున్నారు చెప్పు? మరి రేవంత్ రెడ్డిని మన రాజగోపాల్ రెడ్డి పొచ్చోడు అన్నాడు, బ్లాక్మెయిలర్ అన్నాడు, చీటర్ అన్నాడు, నువ్వెంతో నువ్వు రా బుడమక్క అని ఎన్నో అన్నాడు. ఇట్లా అన్నందుకు ఆ పార్టీలో ఉన్న రెడ్డోళ్ళు అందరు కలిసి రాజగోపాల్ రెడ్డిని ఏ పార్టీ తెచ్చారు చెప్పురు నాకు, ఏ పార్టీ తెచ్చారో చెప్పాలి. రెడ్డిలు అందరు కలిసి నువ్వు మా రెడ్డివే కానీ మా రేవంత్ రెడ్డిని ఎట్టాను అని అన్నారు. ఎవడన్నా ఒక్కడన్నా అన్నాడా? ఎందుకు? వాళ్ళ ఆత్మగౌరవంతో బతుకుతారు కాబట్టి, తిట్టుకున్నా కొట్టుకున్నా మాటలన్నా వాళ్ళు అట్టుంటారు. నేను దేనా లెక్కలు దేనా? ఎంతమందితో అనిపించనా? ఏదో మంచిగా చేస్తుండు, ఆయన బాధ ఆయనకు ఉంది. రేవంత్ రెడ్డి ఆ మంత్రి పదవి ఇయ్యడు. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి లొంజిపెట్టిందే మందల సామెలకు పొగ. అసలు సంగతి ఇది తెలుసుకోవాలి. పొగ ఎవరు పెట్టిర్రు, ఎవరు లేపిర్రు? మందల సామెల కాడికి పోయినావు నువ్వు, ఈడ మునుగోడు వదిలిపెట్టి గాడికి పోయినావు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకో రాలేదు వీడికి రాలేదని ఒక్క రెడ్డి ఆయన మాట్లాడా? అయ్యా ఎంపీ అయ్యా నువ్వు, చామల కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఎంపీ అయ్యా, ఏడవండుకున్నావయ్యా అని మీరు రెడ్డి వాళ్ళు ఒక్కడ అనడాయే? రెడ్డి అనాలిగా, అనలేదు ఎందుకు ఈడ రానందుకు? ఇప్పుడు కాడా నేను ఎస్సీ, నేను ఇది, నేను అది, ఎంతలా మోసం జరిగిందా నీకు? మొత్తం ఆయన రాసి మొత్తం కట్టల కుప్పలుగా నవిలి మింగుతున్నట్టుంది మందల సామెలు. ఎవరు చేయని ద్రోహం, ఎవరు చేయని దొంగ పని చెయ్యొచ్చు. ఆయనది కూడా అందరు చేసినట్టు ఆయన చేస్తుండొచ్చు. ఎవడు సొక్కమైన పూస, ఒక్క పూస పేరు చెప్పు, సొక్కమైన శుద్ధ పూస పేరు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది ఎమ్మెల్యేలు ఏదో వాళ్ళకు దోసిన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. చిన్నవి కావచ్చు, అన్యాయం జరుగుతుండొచ్చు, చిన్న మోసాలు జరుగుతుండొచ్చు. నువ్వు ఇళ్ళకి వస్తే భిక్ష పెట్టిర్రు, నువ్వు ఓలే
నువ్వు ఏళ్ళకెళ్ళి నీది లేదు. ఎవరైనా పోతూనే ఉంటారు. అవసరం ఉన్నప్పుడు మీకు రాజకీయం కావాలనుకున్నప్పుడు, పదవులు కావాలనుకున్నప్పుడు వీళ్ళకెళ్ళి ఆడకపోతారు, ఆడకపోతారు. వెళ్ళకపోయినా తప్పులేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. నీ కాడికైతే వచ్చినప్పుడు నువ్వు నా ఓడనేగా గెలిపించింది. అయితే పెడతా నేను పెళ్లి కొడతారు, లేకపోతే సాగు కొడతారా? మంచోడో చెడ్డోడో కన్నాక కొడుకు మీద ఎరిగినా ఎత్తుకుంటాం, ఎరగకున్నా ఎత్తుకుంటాం. అది అంతే. పార్టీలోకి వచ్చిండు, గెలిచిండు, ఇక చూసుకుంటూ పోవాలి. మంచో చెడో ఇంకా నా 2 ఏళ్ళు అయితే అప్పుడు చూపిరి ప్రతాపం. నిన్ను మన గెలిపిస్తే ఏం చేసినవే, అందుకనే ఓడగొట్టినామని ఓడగొట్టరు. అప్పుడు ఓడగొట్టరు, బుద్ధి వస్తుంది. కానీ మీడియాలకు వచ్చి, సోషల్ మీడియాలకు వచ్చి అమ్మ ప్రతి ఒక్కరి మూతులు పెడుతురు. మళ్ళీ ఎవరి కాడ పెట్టరట, మాదిగోళ్ళకి కానే పెడతారట. ఆడు సిగ్గు లేకుండా ఆడు ఓవడు చూడు మూతి కాడ పెట్టగానే నేను మాదిగోనే కానీ ఏందా మాటలు. ఒక్కడన మరి నేను రెడ్డినాయా, అవును ఈయన చేసింది ఇట్లాయా, అవును 100% అని అనలేదు. ఎందుకో రాష్ట్రంలో రాజకీయాలు అట్నే ఉంటాయి. ఎవరితో అనిపించాలి, ఎవరిని టార్గెట్ చేయాలనేది ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు మందలస్వామిని అట్లా టార్గెట్ చేసారు. ఆయన చేస్తే ఏమొస్తుంది, పెద్ద మనిషి అయింది, ఏజ్ అయిపోయింది, మళ్ళీ వచ్చేసారి టికెట్ వస్తుందా రాకూర్చేంది, ఆయన రాకూర్చేంది అని వస్తే చేసేదేముంది, రాకపోతే చేసేదేముంది. వస్తేనే ఇంత పానం తిన్నరే, ఒక్కసారి వస్తేనే ఇంత పానం తిన్నారు. అసలు మందలస్వామి నువ్వేం చేసేది ఉంటే అంటే ఎప్పుడు చూడు 2 ఫోటోలు కట్టించి ఇంట్లో పెట్టుకొని మా రాజగోపాల్ రెడ్డి మా వెంకటరెడ్డి వీళ్ళిద్దరు లేకపోతే నేను లేను, ఎప్పుడు పూజ చేసేది ఉండే. అట్లయితే బాగుండు. ఏదో గెలిపించినప్పుడు మీ ప్రణయం లేకుంటే ఏం గెలవలే అనుకో, మీ పేరు ఉంది కాబట్టి మంచిగా గెలిపించారు అనుకో, ఇక మొత్తం మీ డాబే కొట్టాలన్నా మరి. ఇప్పుడు మీరు అట్టనే ఉంది, అదే అడిగినట్టుందాడా. మేము గెలిపించినాం కాబట్టి మేము మా హస్తగస్తంలో ఉండాలిరా, మీరు మాకెదురు మాట్లాడతారా, మీరు మా పేరు ఉద్ధరిస్తారా అన్నట్టుంది. ఇది అది మంచి పేరు ఖరాబ్ అవుతుంది సారు. దయచేసి ఇప్పుడు మునుగోడులో సరే అక్కడనైతే అన్యాయం జరిగింది, మండల అధ్యక్షులకు అన్యాయం జరిగింది, దానికి ఒప్పుకుందాం. మరి ఇక్కడ మన మునుగోడులో ఎంతమందికి సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న లీడర్లకు ఎంతమందికి అన్యాయం జరిగిందో నేను చెప్పనా. నాకు 2 ఏళ్ల నుంచి నాకు చెప్పినా చేస్తోని చేయనీరు, మీరు ఆగురా అని అన్నా. కానీ ఒక్కళ్ళు కూడా ఇంత ఇంటర్వ్యూ తీసుకోలే. ఇప్పుడు నేను తీసుకోనా, నేను ఎవరిని తీసుకోను, కాంగ్రెస్ వాళ్ళదే తీసుకోనా. ఎంతమంది తీసుకోవాలను. నీకు బీజేపీలోకి పోతే బీజేపీలోకి వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇచ్చుకున్నావు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, నీ ఎమ్మడి తిరిగిన వాళ్ళకే ఇచ్చినావు. మరి ఇది చెప్తే సేమ్ మందలస్వామి లెక్కగా నీది కూడా. మరి నీది ఎవరు చెప్పాలి అంటే నీకు చెప్పేటోళ్ళు లేడుగా. ఎందుకు లేడు, నీ కాడ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులతోటి ఒక్కడికి నేను ఇప్పుడు లెక్క రాసిన సార్, నీ దండం పెడతా, నువ్వు చాలా మంచోనివి. నిన్ను చెడ్డ పేరు అయితే అనలే, నేను ఇప్పటి వరకు ఎవడు అనలే, నేను కూడా ఇప్పటిదాకా అనలే. రాజగోపాల్ రెడ్డి సారు, నేను ఊరుకు 40 మంది, ఒక ఊళ్ళో 70 మంది, ఒక ఊళ్ళో 108 మంది ఉన్నారు. ఒక 2-3 ఊర్లోని పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు చేసిన, రాసిపెట్టినా. మరి నువ్వు అందరికి పేదోనికి సాయం చేస్తానవుగా, పైసలు ఉన్నావు నువ్వు వాళ్ళందరికీ ఇప్పుడు సాయం చేయాలని అడుగుతున్నా. ఒక్కొక్కరికి కాదు, మస్తు మందికి ఇచ్చినావు, నీ కాళ్ళకు దండం పెట్టవచ్చు. అట్లా మేము కూడా అంటున్నా. కానీ ఇంకా పేదవాళ్ళు మిలిగి ఉన్నారు, ఒక్కరికి చూకోవద్దు. నువ్వు ఊరు నిండా 40 మంది, 40 మందికి ఇవ్వాలి, 40 కుటుంబాలు నీ మీదనే ఆధారపడి ఉంటే నువ్వు వాళ్ళ దేవునివే, నాకు కూడా దేవునివే. నువ్వు మంచి పనే చేయాలి, చెడ్డ పని చేయదుగా. ఇవన్నీ అడగలేదన్నా, అడగరా? నువ్వు ఊగని మనం ఈడ ఉండక అక్కడ పోయి నువ్వు పోయి వచ్చింది కాక ఎంతమంది ఓ కొడుక, ఇదేమన్నా అర్థం పర్థం ఉందా సారు? నేను తీసుకుంటావు మునుగోడులో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉర్రో, సీనియర్లు ఉర్రో, వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళని మొత్తం నేను రోజు తెచ్చిపెడతా. రోజు తెచ్చిపెడతా. ఇక నన్ను ఏమైనా చేయాలనుకుంటే నీ కార్యకర్తలు ఉంటారుగా, వాళ్ళతోటి ఏమైనా చేపియాలనుకుంటే చేపి. నాకు ఈగ వాళ్ళ దోమ వాళ్ళ నువ్వే బాధ్యునివి అవుతావు. ఎందుకు, ఇన్ని రోజుల నుంచి ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వు నాకు చిన్న చిట్కన్నా గీత గీసుకున్నా దానికి ఎవరు కారణం? మా రాజగోపాల్ రెడ్డి సారు. ఎందుకంటే మంచి పని చేస్తాడు కాబట్టి. నీ మాటలు ఎన్నో నమ్మినా, సూపర్ అనుకున్నా. కానీ ఆడపోయి ఇంత కుంపడి చేస్తే, ఒక మాదిగ వ్యక్తి ఉంటే, మాదిగ ఎమ్మెల్యే ఉంటే ఇంత ఆట ఆడుకుంటారు సారు. ఒకవేళ
మీరు అన్నారు అయిపోయింది అనుకో, వాళ్ళు ఆయన కూడా అన్నాడు. దీంతో వదిలేయాలనా, అందరిని పెట్టి చేపియాలనా? నీ ప్రణయం లేకుండానే చేస్తారు అంతా, అన్ని మీడియా వాళ్ళు. ఏంది సార్ ఇది? ఇప్పుడు పేరు ఖరాబ్ అవుతుంది నీది. ఇంతకుముందుకు మంచిగానే ఉంది. చాలామంది నాతోటి అన్నారు, నేను 4 రోజుల దాకా ఇప్పటి వరకు వీడియో చేయలే. ఎందుకు చేయలే? నీ మీద ఆయన అట్లా కాదు అట్లా కాదట. అమ్మో రోజు ఇంత పెరుగుతుంది, రోజు ఇంత పెరిగి 1000 దాకా వచ్చింది. అందుకని ఇప్పటికైనా దయచేసి మంచిగా ఉండి మంచిగా చేసుకోరు. నువ్వు చేసిన పని నేను చెప్పలే. మరిగూడెంలో 1,50,00,000 పెట్టి మంచి కస్తూర్బా హాస్టల్ కట్టాడు దేవుడే అని చెప్పిన. ఇంతకంటే మంచిగా చెప్పేటోడు ఒకడు. నువ్వు మంచి చేస్తా మంచిదన్న. ఇప్పుడు చెడు చేసినవాడా? ఇది చెడే, 100% చెడే. దీనికి సమాధానం చెప్పు రేటను. లేకపోతే ఇక ఇప్పుడు నీ ఓలను ఉంటే ఇక వాళ్ళు ఇప్పుడు నాకు బెదిరింపులు, లేకపోతే కిందంగా కామెంట్లు ఎన్ని చేసేది ఉందో ఇప్పుడు. ఇక అట్లా రావాలి నాకు ఒక్కటి అన్నా, అప్పుడు ఉంటుంది కథ. నేను ఫస్టే చెప్తే నేను ఉన్నా పోతాంచి దానికి ఏదైనా బాధ్యులు నువ్వే కారణమవుతావు అప్పుడు. ఇది ప్రజలారా, ఇంకా కూడా ఉన్నాయి. నేను నాంపల్లి మండలంలో ఆ మండలంలో జరిగిన ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని నాకు ఎప్పటి నుంచో చెప్తే, వద్దు చేస్తూని చేయని, ఇక అయ్యింది పోయింది ఊకో అన్నా. నీకు జరిగిన నష్టం జరిగింది ఏం కానీ నువ్వు ఊకో అన్నా. లెంకలపెళ్ళ నువ్వు ఊకో అన్నా. దాక్తండాల నువ్వు ఊకో అన్నా. ఎన్ని ఊర్లలో చెప్పారు నాకు. రాజగోపాల్ రెడ్డి ఇట్లా చేసిండు. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని, మా నాయనదే నేనదే అని నీకోసం యాత్ర నడిచినట్టు ప్లాడు. మా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలని, మా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని పాదయాత్ర చేసినట్ట. వాడిని తీసి ఆడబెట్టిన మా పిల్లగాన్ని. నువ్వు బీజేపీలోకి పోతే నీ ఎమ్మటి రానందుకే ఎన్ని ఇబ్బందులు పెట్టినావు తెలవదా నాకు? ఆ పిల్లలు వచ్చి చెప్పినా నేను ఇప్పటి వరకు మాట్లాడలే. ఇవాళ మాట్లాడుతున్నాను. ఎందుకు? నువ్వు మందర సామెలు ఎమ్మటి పడ్డావు కాబట్టి. చాలా ఉన్నాయి. నేను మునుగోడ్లకి ఎంతమంది ఉంటే అంతమంది తెచ్చి నేను చూపించకపోతే నా పేరు తలవారు కాదా, పేరు మనకు మళ్ళీ వార్త కూడా చదవ నేను. చూడు ఇక నువ్వు ఎంతవరకు చేసుకుంటావో ఈ నువ్వనైనా చూసుకుందాం. గింతే రెండే. చూస్తూనే ఉండండి ప్రజలారా. ఇది నేను తప్పు మాట్లాడినా అబద్ధం మాట్లాడినా కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు కూడా చేతులు ఇచ్చి చెప్తున్నాను. నేను మీ తాతని, నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా. నాకు అందరూ చెప్పుకురు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇది నిజమైతే నిజం అనురి, అబద్ధం అయితే అబద్ధం అనురు. తప్పులేదు, మాట్లాడుకోవడమే. నీ పని వదిలిపెట్టి నువ్వు అక్కడ ఎందుకు పోయినావు? పొయ్యి వాళ్ళ మీద ఎందుకు కుంపటి పెట్టినావు? ఈ రచ్చ ఇది అవసరమా? ఒక్క మాట అన్నావు అయిపోయింది, వదిలేయాలిగా. ఇంత పెద్ద రాతాంతం జరుగుతుంది కదా. అంటే ఒక్క దళిత ఎమ్మెల్యే కూడా ఉండొద్దు ఆ ఏరియాలో. ఇదే పోర్సు ఇంతే పెద్ద ఏమంటారు గొడవ బాగా రచ్చ చేస్తురుగా. అది నగరకాల మీద చూద్దాం. ఇబ్రాహీంపట్నం పోయి చెయ్యి, హుజూర్ నగర్ పోయి చెయ్యి. అక్కడ చేయరట కానీ ఈడ పోయి చేసి ఆయనని పట్టుకొని అంటారే. అందుకనే చూస్తూనే ఉండండి మనవరాండ్లు. ప్రతి పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తున్నా, పార్టీలు చేసినప్పుడు అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. మూసుకొని పోతూనే ఉండాలి, తప్పదుగా. మరి మనం ఆ పార్టీలో జెండా కప్పుకున్నందుకు ఒకరికి అన్యాయం జరుగుతుంది, ఒకరికి న్యాయం జరుగుతుంది. అందరికి జరగాలంటే ఆ పార్టీలు అవి వాళ్ళ డబ్బ కొట్టాలి. వాళ్ళ బతుకు మన బతికేంది పావులతో ఒక 2 బతుకు. వాళ్ళ పార్టీలలో మనం జెండాలు మోయాలి, ఎగరాలి, దుంకాలి, అన్నీ చేయాలి. వాళ్ళ కోసం కొట్టుకసావాలి, వాళ్ళ కోసం కేసులు పెట్టుకోవాలి. మన బతికే గిదా. మళ్ళీ ఆయన నాకు అన్యాయం చేసిండు, మందల సామెలు మాకు ఇయ్యలేదు, ఈయన ఇయ్యలేదు, రాజగోపాల్ రెడ్డి అన్నీ అవుతాయి. మరి ఇక తప్పదు, అన్నీ అనుభవించుకోవాలి చేసిన పాపానికి. అంత తెలివికలోనూ అయితే బయట ఉండాలి. మరి పార్టీ ఎందుకు నీకు? నిమ్మలంగా ఊగపాంతం అందరూ ఉన్నట్టు. చాలా మంది 100 ఉండి పని చేసుకొని బతలేరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు 2 రూపాయలు ఓడో ఒకటి ఇస్తే తీసుకుంటారు, ఓట్లేస్తారు. ఎందుకీ బాధ? గిది కథ, గిది ప్రజల చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ. మళ్ళా రేపు వస్తా, మళ్ళా తెస్తా కొత్త మనుషులను పట్టుకొని వస్తా. మీరు చూస్తూనే ఉండండి.